అటల్ బిహారీ వాజ్పేయి వీరికి పరిచయం అక్కర్లేదు. సందర్భానికి తగ్గట్టుగా అత్యంత సమయస్ఫూర్తిగా సమాధానాలు చెప్పే శైలి విమర్శకులను సైతం మెప్పిస్తుంది. వీరు ఒకసారి పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. ఒక మహిళా పాత్రికేయురాలు వీరిని ప్రశ్నలు అడుగుతూ హఠాత్తుగా, సార్, మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు. దానికి ఆయన నవ్వుతూ, బహుశా నేను ఎవరికీ నచ్చలేదేమో అన్నారు. దానికి ఆమె, సార్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మరి నాకు కట్నంగా కాశ్మీర్ని ఇచ్చేస్తారా అని అడిగారు. దానికి వాజ్పేయి గారు క్షణం కూడా ఆలోచించకుండా నవ్వుతూ, ప్రస్తుత రోజుల్లో వరకట్నం నడుస్తుంది, నాకు మీరు కట్నంగా మొత్తం పాకిస్తాన్ ఇచ్చేయండి, ఒకప్పుడు అది మాదే కదా అన్నారు. దానితో అక్కడున్న వారందరూ కరతాళ ధ్వనులతో వాజ్పేయి గారి సమయస్ఫూర్తిని అభినందించారు. వాజ్పేయి గారి హాస్యం ఎప్పుడూ ఇతరులను కించపరిచే విధంగా కాకుండా సందర్భాన్ని తేలికపరిచే విధంగా మరియు అత్యంత సున్నితమైన రాజకీయ పరిస్థితుల్లో కూడా చాలా మర్యాదపూర్వకంగా ఉండేది. అందుకే వారిని అన్ని పార్టీల వారు అమితంగా గౌరవిస్తారు.